దళిత కుర్రాన్ని బైక్ రెంటల్ తీసుకొని, అంటే వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం రెంట్ కట్టకపోతే అతన్ని తీసుకొని బలవంతంగా అతని షోరూంలోకి తీసుకెళ్లి, ఆఫీస్లోకి తీసుకెళ్లి అతని మీద విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేస్తూ ఆ వీడియోని కూడా షూట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. కూటమి ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని సంబంధిత కేసు పైన కేసు దర్యాప్తు చేస్తూ వాళ్ళ మీద బాధితుల యొక్క ఆవేదన తీసుకొని ఎవడైతే ఈ అరాచకాన్ని ఒడిగట్టాడో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇక వైసీపీకి దళితుల మీద దాడి చేయటం అనేది పరిపాటే అని ప్రజలు అనుకుంటారేమోనని చెప్పి వైసీపీ పాపం కొత్త స్టోరీని అల్లించారు. బ్రహ్మాండమైనటువంటి స్టోరీని అల్లించారు. మామూలుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు, అవినవ్ రెడ్డి అయితే బ్రహ్మాండంగా యాక్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బాగా అనుభవం ఉంది. కానీ పాపం ఇంటికే పరిమితమైన మహిళలను తీసుకొచ్చి, అంటే ఈ అనిల్ రెడ్డి భార్యని వాళ్ళని తీసుకొచ్చేసి నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని స్టేషన్లో కేసు పెట్టారు, అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు అని ఆమె తోటి అసలు ఏం జరిగిందో ఆమె స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీలోనే అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. ఏం అర్థమవుతుందంటే ఓకే, నేరస్తుడు అనిల్ రెడ్డి అని చెప్పేసి అర్థమవుతుంది. అంతేకాకుండా మనం ఎట్లాగో బురదలో దిగాం కదా, ఇక టీడీపీ జనసేనను కూడా ఎందుకు బురదలో దించకూడదు అనుకుంటున్నారో అసలు బ్రహ్మాండంగా ఆమె చేత మంచి స్క్రిప్టు బట్టించి మీడియా ముందు తీసుకొచ్చి, అది సాక్షి మీడియా ముందు మాత్రమే తీసుకొచ్చి ఆమెను మాట్లాడిస్తారు. మిగతా ఏ మీడియాల్లో మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కదా, అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పలేరు. కాబట్టి ముందుగా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో ఆ ఫ్రాంట్ జనాల్లోకి వెళ్ళిపోతే తదుపరి చర్యలు వీళ్ళ మీద తీసుకునేటప్పుడు అయ్యో కాదు, కావాలనే కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పాలన్నది వైసీపీ యొక్క ఇంటెన్షన్. అయితే పాపం గడప దాటి బయటికి రానటువంటి మహిళలు ఫస్ట్ టైం ఇలాంటి దాంట్లో ఇరుక్కోవటంతో, అంటే వాళ్ళ భర్తలు జైలుకు వెళ్ళటంతో, అరెస్ట్ చేసి లోపల పెట్టడంతో పాపం వీళ్ళు ఫస్ట్ టైం బయటకు వచ్చారు. మీడియాని ఫేస్ చేశారు. మీడియాని ఫేస్ చేసి వాళ్ళు చెప్తున్నవి అబద్ధాలు అని చెప్పడానికి చాలా సింపుల్ లాజిక్ నేను చూపిస్తాను, చూడండి. ఎంత సింపుల్ లాజిక్ అనేది నేను చూపిస్తాను, చూడండి. నేను మార్నింగ్ కూడా చాలా ప్రెస్ మీట్స్ లో చెప్పానండి, ఇదైతే అనిల్ ప్రమేయం ఏమీ లేదు. ఆ అబ్బాయిని ఇక్కడ జగ్గు బైక్ రెంటల్ అనేవాళ్ళు నిన్న మార్నింగ్ కాల్ చేసి అనిల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఈయన ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి లెటర్ రాసుకొని వచ్చాడు ఆ అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి అనిల్. తర్వాత ఆ అబ్బాయి కాళ్ళ మీద పడి, అన్న నా భవిష్యత్తు పోతుంది, వద్దు, మనం వెళ్ళి సపరేట్ గా మాట్లాడుకుందాం, మీ అమౌంట్ కావాలంటే నేను ఈవినింగ్ లోపల ఒకరి దగ్గర ఏపీ చేస్తాను అని చెప్పి అతనే బయట తీసుకెళ్లాడు ఆఫీస్ దగ్గరికి. దాని ముందు రోజు అబ్బాయి ఏదో సంథింగ్ చిత్తూరు ఏదో దర్శనాలు చేపిస్తా అని చెప్పి వాళ్ళు వచ్చి పవన్ ని దర్శనాలు చేపిస్తా అని చెప్పి వాళ్ళు ఎట్లా ట్రాప్ చేశారు. సంథింగ్ ట్రాప్ చేసి ఇక్కడ నుంచి ఫాలో అయ్యి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఆఫీస్ దగ్గర నుంచి పోవడం. సో చూసారు కదా ఏమంటుంది, ఏదో బైక్ తీసుకొని రెంటల్ కట్టకపోతే ఎఫ్ఐఆర్ అంటే అతని మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పారంట. అంటే ఒక విషయం, ఎవరైనా బైక్ రెంటల్ కట్టకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ డబ్బులు ఇప్పిస్తారు. అదేం పెద్ద నేరమైనటువంటిది ఏం కాదు. అది ఎవరైనా బైక్ కట్టలేదనుకోండి, ఆ బైక్ రెంటల్ అనేది ఏదైనా ఉందో అది ఇప్పిస్తారు వాడి దగ్గర నుంచి. ఇంకోసారి ఇలా చేయగాకరా అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. దానికి వాడి భవిష్యత్తు నాశనం అయ్యేంత కేసులు ఏం పెడతారు? నాకు అర్థం కావట్లేదు. వాడిని భవిష్యత్తు నాశనం అయ్యేంత కేసులు ఎందుకు పెడతారు? ఓనీ బైక్ తీసుకుని ఏమైనా తీసుకెళ్ళి అమ్మేశాడా, అలా ఏమైనా జరిగితే ఒకవేళ కేసు అవుద్దనుకోవచ్చు. అసలు దాని లెక్క ప్రకారమే ఒకవేళ బైక్ రెంటల్కి తీసుకొని రెంటల్ డబ్బులు కట్టకపోతే ఏం చేస్తారు? పోలీసులు ఇప్పిస్తారు. లేకపోతే మీరు అడ్వాన్స్ తీసుకోకుండా రెంటల్ బైక్ ఎందుకు వాడుకోవడం, ఎలా ఇచ్చారని అడుగుతారు పోలీసులు. సో దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు వసూలు చేసి ఇప్పించడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ ఏం పెద్ద జీవితాల నాశనం అయినటువంటి 420 కేసులో లేకపోతే ఇంకోటి కేసులో అతని మీద నమోదవు. ఇది చాలా చిన్న క్వశ్చన్, చాలా చిన్న మ్యాటర్. దీనికి జీవితాలు నాశనం అయిపోతాయి, కాళ్ళ మీద పడ్డాడు, వచ్చి అనిల్ కాళ్ళ మీద పడ్డాడు, ఏం మాట్లాడతావమ్మా నువ్వు? దీనికే జీవితాలు నాశనం అయిపోతాయా? ఇప్పుడు సపోజ్ నాకే ఒక బైక్ కావాలి, తీసుకున్నా, తిప్పా, డబ్బులు లేవు, పొరపాటున బైక్ ఇచ్చేసి ఆయనకి చెల్లిస్తానన్నా, సరే నువ్వు వెళ్ళిపోయావు, అది ఒక 5,000 6,000 అయింది అనుకో. అప్పుడు నువ్వు నాకు 4-5 సార్లు ఫోన్ చేస్తావు, 5వ ఏం చేస్తావు? నేను స్టేషన్లో కంప్లైంట్ పెడతాను అబ్బాయి అని చెప్తావు. స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ పలానాడు బైక్ తీసుకున్నాడు, అది బైక్ తిప్పుకున్నాడు, రెంటల్ పే చేయలేదు సార్ అని చెప్తాడు. అప్పుడు ఎస్ఐ ఏం చేస్తాడు? పిలిపించి అరే ముందు డబ్బులు ఇచ్చారా, లేకపోతే బాగుండదు అది అని చెప్తాడు. సో దీని మీద కేసు పెట్టేది కూడా కదా, అసలు పెట్టి కేసు ఇది. దీని మీద జీవితాలు నాశనం అయిపోతాయంట. జీవితాలు ఎందుకు నాశనం అవుతాయమ్మా?
జీవితాలు నాశనం అవ్వవు. సరే, అంతవరకు బాగానే ఉంది. సో ఆ అక్కకి అంతవరకే స్క్రిప్ట్ వచ్చింది, అంతవరకు బాగానే చెప్పింది. తర్వాత ఎపిసోడ్ చెప్తా చూడండి. ఒక 30 మంది కొట్టారు బాగా. మా వాళ్ళు ఉండింది 3, ఒక అబ్బాయి మేనేజర్. ఆ అబ్బాయి 5 నిమిషాలు కూడా లేడు మేనేజర్. బైక్స్ డెలివరీకి వెళ్ళిపోయారు. ఉండింది మా హస్బెండ్, ఇంకో అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఓకే, 30 మంది వచ్చి సరే ఆమె చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంటికి వచ్చి అన్నారు ఈవినింగ్ లోపు డబ్బులు వేస్తానన్నా అని అంటే, సరే పదరా అని చెప్పేసి ఈ అనిల్ని వాళ్ళని ఎక్కించుకొని ఆఫీస్కి వెళ్ళారంట. అనిల్ ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళని ఫాలోఅప్ చేస్తూ చిత్తూరు నుంచి 30 మంది టీడీపీ జనసేన కార్యకర్తలు వస్తా వాడిని కొట్టాలని చెప్పేసి పోలీసుల దగ్గర ఉన్న లాఠీని, అలాగే ఒక కర్ర, పెద్ద కర్రని, బాగా ఒక లావు సైజు దుడ్డు కర్రని తీసుకొని వచ్చేసారు 30 మంది. ఎందుకంటే పాపం ఎక్కడ దొరకవు కదా, అందుకని ఎక్కడ వస్తా పోలీసుల దగ్గర నుంచి లాఠీ బీక్కొచ్చేసారు. దుడ్డు కర్ర ఒకటి తీసుకొని వచ్చారు. వచ్చి రావడంతో ఈయన ఫాలో అప్ అయ్యి వీళ్ళ వెనకాల వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి దాడి చేశారు. బాగుంది. మరి 30 మంది ఏనంటే ఖచ్చితంగా ఆ వీడియోలో 30 మంది దాడి చేస్తే పెద్దగా అరుస్తారు. మరి ఏ కారణం చేత అతని మీద దాడి చేస్తున్నారో, అతను ఏ కారణంతో అతను చీట్ చేశాడో వాళ్ళు చెప్తారు కదా. ఫలానా సో అండి ఇదిగో ఇది జరిగింది, ఈ విషయం జరిగింది, ఈ విషయం మీద మేము దాడి చేస్తున్నాము, ఈ విషయం మీద మేము మమ్మల్ని చీట్ చేశాడు, మోసం చేశాడు. ఎందుకంటే ఒకరు ఇద్దరంటే కంట్రోల్ మగానే బ్యాలెన్స్డ్గా వ్యవహరించారు. 30 మంది అంటే ఎవడో ఒకడు బ్యాలెన్స్ తప్పి మాట్లాడతాడు. ఈయన మమ్మల్ని ఇట్లా చీట్ చేశాడు, ఇలా మోసం చేశాడు, దర్శనాల పేరుతో మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అదని చెప్పేసి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ మీరు ఆ వీడియో చూస్తే 30 మంది ఎవరు కూడా అతని మీద దాడి చేసినది. రూమ్లో తీసుకెళ్లి కొట్టినటువంటి సిచ్యువేషన్ ని, 30 మంది అటాక్ అయి కొట్టినటువంటి సిచ్యువేషన్ ఆ వీడియోలో చూస్తే అందరికీ క్లియర్గా అర్థమైంది. ఒక 4-5 మాక్సిమం ఆ రూమ్ లో ఉన్నటువంటి మెంబర్స్. ఇప్పుడు ఏమంటుంది, ఇక్కడ దాడి జరుగుతుంటే వాళ్ళ మేనేజర్ వెళ్ళిపోయాడంట. నేను మళ్ళీ వస్తాను మేడం, పోయి బైక్ డెలివరీ ఇచ్చుకుంటాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఏమంటే ఆఫీస్లో వాళ్ళ మేనేజర్ వెళ్ళిపోతే ఈయన ఓనరు ఈయన ఇద్దరిని కూర్చోబెట్టేసి ఇతని ముందు అతను కొడతా ఉంటే అతను చూస్తూ ఊరుకున్నాడంట. ఇంకా నయ్య మా ఆయనే వీడియో షూట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడు. టీడీపీ జనసేన వాళ్ళ దాష్టిక దాడి అని చెప్పడం కోసం అని చెప్పాల్సింది బ్రహ్మాండంగా ఉండేదే. అందుకే నాకు మీకు ప్రాక్టీస్ తీసుకోవాలి. ఇళ్లలో వంటలు ఎలాగో యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకుంటారో అట్లాగే వైసీపీ పార్టీ వాళ్ళ పాత వీడియోలు చూసుకొని అబద్ధాన్ని ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి. వైసీపీ వాళ్ళ పాత వీడియోలు తీసుకోవాలి. సరే, ఓకే, ఏది ఏమైతే నా చెప్పిన ప్రకారమే ఆయన ఆఫీస్లో దాడి జరుగుతుంది. కొట్టి పాపం అలసిపోయి కూర్చున్నారు వాళ్ళు. ఇది 30 మంది కూర్చున్నారు. ఇప్పుడు ఈలోపు అనిల్ ఏం చేశాడో చూద్దాం ఒకసారి. వాళ్ళు కొట్టారు, ఈయన ఏమనలేదు. 5 నిమిషాలు బయటికి పంపించేసేయండి అని అనిల్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళు సరేలే పంపించేస్తాం. 10 o'clock అనిల్ వచ్చి నేంద్రగుంట దగ్గర వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళున్నారు. కాబట్టి CCTV ఫోటోస్ కూడా చెక్ చేసుకుంటాం. రోడ్ లో అక్కడ వర్క్ ఉండి మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం ఇంకా పంపలేదంటే మేము పంపిస్తాం లేనా అని వాళ్ళు చెప్పి అనిల్ పంపించారు. అనిల్ మూవీకి వెళ్ళాడు. ఆఫ్టర్నూన్ ఉదయం ఎప్పుడో బ్యాటింగ్ మొదలు పెడితే ఆ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత 5 నిమిషాల్లో భయపెట్టి పంపించమని చెప్పి ఆఫీస్ రూమ్ కీస్ అన్ని వాళ్ళకి అప్పచెప్పేసి ఈయన వెళ్ళిపోయాడంట. అర్థమైందా? ఆఫీస్ రూమ్ కీస్ అన్ని వాళ్ళకి అప్పచెప్పేసి ఆఫీస్ తాళాలని అంటే ఎవడో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అప్పచెప్పేసి అరే బాబు నాకు పని ఉందిరా బాబు అని చెప్పేసి వాడంతా 10ంటికి ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడంట. 10ంటికి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేద్దామని ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసినాక ఏమ్రా ఇంకా మీరు పంపించలేదా, ఆఫీస్ ఖాళీ చేయలేదా అని అడిగితే పంపిస్తాం నాయన అని చెప్పారంట. సో అంటే ఇప్పుడు వాడు ఎవరో వీళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో ముక్కు ముఖం లేని వాళ్ళకి ఈయన ఆఫీస్లో ఎందుకు కూర్చోబెడతాడు, ఈయన ఆఫీస్లో ఎందుకు అప్పచెప్పిపోతాడు? ఏదైనా గొడవ జరిగింది అనుకో వెళ్ళిపోండి రా బాబు, బయటికి వెళ్ళిపోండి వాళ్ళు మొత్తాన్ని బయటికి పంపించేసి తాళాలు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు షాప్. ఎందుకంటే ఇప్పుడు షోరూమ్ వెళ్ళదు కదా. ఈ స్టోరీ కూడా ఎందుకు చెప్పిందంటే ఈ అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద 307 కేసు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఎందుకు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారనే దానికి స్టోరీ చెప్పుకుంటా వచ్చింది. అతని మీద ఎందుకు అటెంప్ట్ టు మర్డర్ పెట్టాల్సి వచ్చిందంటే తన ఆఫీస్లో దాడి జరిగింది కాబట్టి, అందుకని అనిల్ రెడ్డి బాధితుడిగా ఆఫీస్లో జరిగింది కాబట్టి అందుకని ఆయన మీద 307 పెట్టారంటాడు. అసలు ఒక చిన్న విషయం చెప్తా. సరే, ఎవడైనా ఒకడు వచ్చేసి ఒక షాప్లో నేనే కూర్చుంటా, మా షాప్లో దాడి జరిగితే షాప్ ఓనర్ మీద బెటర్గా వాడి ప్రమేయం ఉంటే వాడి మీద కేసు పెడతారు. వాడి ప్రమేయం లేకపోతే ఎవడో వచ్చి దాడి చేసేస్తే వాడు మీ షాప్లో కూర్చున్నాడు కాబట్టి అతని మీద మేము దాడి చేసాం అందుకని 307 మీ మీద కూడా పెడతామని అంటే ఇంక షాపుల్లో ఎవరు కూర్చొనివ్వరు. ఇది నమ్మశక్యంగా ఉండేటువంటి విషయం కాదు.
పోనీ అసలు ఓకే అంతవరకు దాడి జరిగింది అనుకుందాం, లేదు 10 దాకా కూడా అతను ఆఫీస్లో ఉంచుకున్నాడంట. సరే పంపించమంటే పంపిస్తానని చెప్పాడంట. తాళాలు అన్ని వాళ్ళకి ఇచ్చేసి మనోడు మళ్ళీ సినిమా పోయాడంట. ఏది తన ఆఫీస్లో 30 మంది గూండాలు ఒక దళిత కుర్రాడి మీద దాడి చేస్తుంటే మనకెందుకు వచ్చిన వాళ్ళు ఏదో చిన్న విషయం ఏమలే మనకేం వచ్చిన విషయంలో పోయి సినిమా చూసి వద్దామని చెప్పి సినిమా పోయాడంట. నాకు అర్థం కావట్లే, వాడు ఎవడో మీకు తెలియని వాళ్ళు 30 మంది వచ్చాడు మీద దాడి చేస్తుంటే మీ ఆఫీస్ వాడికి అప్పచెప్పేసి మీ ఆయన బయట పనులు, మీ ఆయన సినిమాకి అసలు ఎట్లా పోయాడమ్మా? ఎవడన్నా ఆఫీస్ని అప్పచెప్పేసి అట్లా పోతాడా? ఏం కథలు చెప్తున్నావు, సినిమా స్టోరీలు చెప్తున్నావు. భలే అసలు నెంబర్ 1 ఆర్టిస్టులు మామూలుగా కాదు. కాకపోతే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇట్టే దొరికిపోయారు. ఎక్స్పీరియన్స్ ఉండుంటే వీళ్ళు కూడా బ్రహ్మాండమైన కథలు చెప్పేవాళ్ళు, మామూలు కథలు చెప్పేవాళ్ళు కాదు. ఎక్స్పీరియన్స్ లేదుగా వీళ్ళకి, అందుకని ఇట్టే దొరికిపోయారు. చూడండి, మూవీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు ఏదో కాన్వర్సేషన్ అంటే చేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళు 9కి ఎప్పుడు తీసుకెళ్లారో అబ్బాయి అయితే తెలియదు. అనిల్ కి తీసుకెళ్లిపోయారు. అనిల్ అయితే కొట్టలేదు. వాళ్ళు చిత్తూరు వాళ్ళు ఎవరైతే కొడుతూ ఉన్నారో అనిల్ ని ఆపాడు. అనిల్ ఆపాడు. కొట్టిన అబ్బాయిని ఆపడంతో వాళ్ళు అనిల్ ఇదంతా చేసింది మొత్తం టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు చేశారు. చూసారు కదా, వాడిని కుట్టిన వాళ్ళంటే ఆయన ఆపాడంట. ఆపి అరే బాబు అద్దాకలా కొట్టమాకండ్రా, కొద్దిగా గ్యాప్ ఇచ్చి కొట్టండి దాన్ని, ఒకేసారి కొడితే ఎట్రా వాడిని అని చెప్పేసి తాళాలు ఇస్తాను, మీకు ఆఫీస్ తాళాలు ఇస్తాను, మీకు ఎప్పుడు మూడు ఉంటే, ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే, ఎప్పుడు మీకు మూడు వస్తే అప్పుడు వాడిని కొల్లబడవండి. కర్రలు అన్ని ఇక్కడ పెట్టాను, మీకు మంచినీళ్ళు అరేంజ్ చేశాను, టిఫిన్ అరేంజ్ చేశాను, బువ్వ అరేంజ్ చేస్తాను. అవసరమైతే సాయంత్రం 6 తర్వాత కూడా వాడిని వదిలిపెట్టకుండా కుమ్ముతా ఉంటే మందు బాటిళ్ళు అలాగే బిర్యానీ స్టఫ్ కూడా తీసుకొచ్చి మీకు పెడతాను, మీరు తినండి, ఎనర్జీ తెచ్చుకోండి, వాడిని కొట్టండి. ఏది పొద్దున 8 కాడ నుంచి రాత్రి 9 దాకా వీడి ఆఫీస్ స్థలాలు వాళ్ళ చేతులు అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఏందక్క ఇది కథ? ఏం చెప్తే నమ్మేటట్టు ఉండాలి, జనాలు వినేటట్టు, నవ్విపోయేటట్టు ఉండకూడదు. ఎందుకంటే వైసీపీలో నువ్వు కొత్త కదా, అందుకని అడ్డంగా దొరికిపోయావు. 9 దాకా నీ ఆఫీసులో అనామకులను ఎట్లా కూర్చోబెడతావు, ఎలా ఉంచుతావు? అది జరిగే పనేనా? ఎవరన్నా చెప్తే వినేటట్టు ఉండాలి. కానీ ఏదో నేనే ఒక స్టోరీ చెప్పాం, దాన్ని బిల్డ్ చేసుకొచ్చాం, దాన్ని ప్రజల ముందు చెప్పాలి అంటే అసలు ఎవడో అనామకుడు నువ్వు మీ ఆయన అడ్డుకున్నామంటే బాబు ఇక్కడ కాదు బయటికి వెళ్ళిపోయి చూసుకోమని చెబుతారు కదా.